మోర్టల్ కంబాట్ 2 మూవీ చూసాక ప్రీవియస్లీ వచ్చిన మోర్టల్ కంబాట్ కి సీక్వెల్ ట్రైలర్స్ లో ఆల్రెడీ చూపించిన క్యారెక్టర్స్ గురించి మాత్రమే మాట్లాడతాను, ఎందుకంటే స్పాయిలర్ ఇచ్చినట్లు అవుతుంది. ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా అన్ని మూవీ రివ్యూస్ ఇచ్చేది మనమే. అంతేకాకుండా న్యూ మూవీ టీజర్, ట్రైలర్, రియాక్షన్స్, మూవీ ఎక్స్ప్లెనేషన్ అన్ని అప్డేట్ చేస్తాం. సో సబ్స్క్రైబ్ చేయడమే కాదు, బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని సపోర్ట్ చేయండి. సింపుల్ గా చెప్పాలి అంటే మోర్టల్ కంబాట్ ఫస్ట్ పార్ట్ నచ్చిన వాళ్ళకి ఇది డెఫినెట్లీ నచ్చుతుంది. ఒకవేళ నచ్చకపోయినా వాళ్ళకి ఈ ఫ్రాంచైజ్ లో ఏం జరుగుతుందని అర్థం చేసుకుంటారు. జానీ కేజ్ ఫస్ట్ మూవీ ఆ క్యారెక్టర్ ఎనర్జీ చాలా మిస్ అయింది. అండ్ ఇక్కడ కార్ల్ అర్బన్ చంపేశాడు తన పర్ఫార్మెన్స్ తో. అతను ఈ మూవీకి అవసరమైన ఫన్ ఎనర్జీ తీసుకొచ్చాడు. బికాస్ మోర్టల్ కంబాట్ అంటే జస్ట్ సీరియస్ ఫైట్స్ కాదు, కొంచెం మ్యాడ్నెస్ ఉండాలి, సర్కాజం ఉండాలి, క్రౌడ్ చీర్ మూమెంట్స్ ఉండాలి. జానీ కేజ్ వచ్చాక ఈ మూవీకి లైఫ్ వచ్చింది అనిపిస్తుంది. నాకు పెద్ద అడ్వాంటేజ్ అనిపించింది ఏంటంటే ఈ సినిమా ఒక టోర్నమెంట్ లాగా అనిపించింది. ఫస్ట్ మూవీలో అందరూ టోర్నమెంట్ గురించి మాట్లాడతారు, కానీ టోర్నమెంట్ ఎక్కడా ఉండదు. ఇక్కడ మాత్రం మ్యాచ్అప్, సాలరీస్, వైల్డ్ క్యారెక్టర్ ఇంటరాక్షన్ అన్ని ప్రాపర్ గా ఫీల్ అవుతాయి. అండ్ ఫ్యాన్స్ కి చెప్తున్న గేమ్ రెఫరెన్సెస్ ఫుల్ గా ఉన్నాయి. మోస్ట్ డైలాగ్స్, ఫినిషర్స్. మీరు గేమ్స్ ఆడిన వాళ్ళైతే ఆల్మోస్ట్ చెక్ లిస్ట్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. మూవీ క్లియర్లీ ఫ్యాన్స్ కోసం తీసినట్టు అనిపిస్తుంది. హానెస్ట్ గా చాలా హెల్ప్ అయింది ఈ మూవీకి. ఫైట్ సీన్స్ కూడా ఫస్ట్ మూవీ కన్నా చాలా బెటర్ నిజంగా. ఎస్పెషల్లీ కొన్ని ఫైట్స్ స్ట్రైట్ అప్ గేమ్స్ లా ఫ్రేమ్ చేశారు. క్యారెక్టర్స్ కి ఒక సైడ్, అపోనెంట్ కి ఇంకో సైడ్. కెమెరా మూవ్మెంట్ లిటరల్లీ ఆర్కేడ్ వైబ్ ఇస్తుంది. డే లైట్ లో ఉన్న ఒక ఫైట్ అయితే ఎస్పెషల్లీ సూపర్ గా వర్క్ అయింది. నాకు స్టిల్ కొన్ని CGI హెవీ లొకేషన్స్ అంత నచ్చలేదు, కొంచెం ప్రాక్టికల్ గా ఉంటే ఇంకా బాగుండేది. బట్ ఓవరాల్ యాక్షన్ మాత్రం చాలా ఇంప్రూవ్ చేశారు. లీకాంగ్ ఫ్యాన్స్ కి ఒక మంచి న్యూస్ ఏంటంటే ఈసారి క్యారెక్టర్ ఫైనల్లీ కంప్లీట్ గా ఫీల్ అవుతాడు. ఎవిడియన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా వర్క్ అయింది. నాకు కోలెన్ కూడా ఈసారి బెటర్ అనిపించాడు. ఫస్ట్ మూవీలో ప్రొటాగనిస్ట్ గా ఫోర్స్డ్ అనిపించిన క్యారెక్టర్ ఇక్కడ మాత్రం ఓవరాల్ డైనమిక్ లో బెటర్ గా ఫిట్ అయ్యాడు. నా ఓవరాల్ గా మోర్టల్ కంబాట్ పర్ఫెక్ట్ మూవీ అయితే కాదు, జస్ట్ మోర్టల్ కంబాట్ స్పిరిట్ ని ఎంబ్రేస్ చేసింది. ఇది ఫ్యాన్స్ కి బ్లడీ ఫన్, రెడిక్యులస్ మోర్టల్ కంబాట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ట్రై చేసింది. మూవీ టీమ్ ఏదో మాస్టర్ పీస్ చేయాలని ట్రై చేయలేదు. ఫస్ట్ మూవీ మీకు టూ సీరియస్ అనిపించిందా? ఈ సీక్వెల్ మీకు బాగా నచ్చొచ్చు. రేటింగ్ చెప్పాలంటే సాలిడ్ అప్గ్రేడ్ అనిపించింది ఫస్ట్ ఫిల్మ్ కంటే. ఈ ఫ్రాంచైజ్ ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. మీరు మూవీ చూసిందే మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. ఫస్ట్ మూవీ బెటరా లేదా ఈ సీక్వెల్ బెటరా? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. ఈ వీకెండ్ చాలా మూవీ రివ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేయండి. సో మీకు నా వర్క్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా.